నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదను ఉంచి ఆ వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆయన 7 కొండలకు సంకేతంగా 7 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో పూజ చేస్తూ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించాలి. గోవిందనామాలు చదువుకోవాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో సువాసన కలిగిన పుష్పాలతో పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి 7 అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. 7 లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. ఆయన 7 కొండల స్వామి కాబట్టి ఇలా 7 సంఖ్యలో నివేదనలు చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే భూ సంబంధ వ్యవహారాల్లో, గృహ సంబంధ వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం కాబట్టి కస్తూరి, పునుగు, జవ్వాది లాంటి సుగంధ ద్రవ్యాలు కూడా వెంకటేశ్వర స్వామి పూజలో వెంకటేశ్వరుడికి సమర్పించాలి. అలాగే శ్రీనిలయాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో గోవింద ప్రచోదయాత్ అని ఒక ప్రత్యేకమైన వెంకటేశ్వర గాయత్రి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని కూడా చిత్రపటం దగ్గర దీపారాధన చేశాక 21 సార్లు పఠించినట్లయితే వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ శనివారం రోజు భిక్ష బియ్యం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారాన్ని పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ భిక్ష బియ్యం ఆచారాన్ని ఎలా పాటించాలంటే 11 సంవత్సరాలలోపు పిల్లలు తిరునామాన్ని ధరించి ఒక చెంబు తీసుకుని ఆ చెంబుకి కూడా వెంకటేశ్వర స్వామి వారి నామాలు అలంకరించి చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి బియ్యము బెల్లము సేకరించాలి. ఆ బియ్యము బెల్లము వాటన్నిటినీ కూడా ఆ చెంబులో ఉంచుకొని గృహానికి రావాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు ఈ భిక్ష బియ్యం అనేటటువంటి ఆచారాన్ని పాటించి ఆఖరి శనివారము తెచ్చుకున్నటువంటి బియ్యము బెల్లంతో పొంగలి తయారు చేసుకుని వెంకటేశ్వర స్వామి వారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. శ్రావణ శనివారం ఈ భిక్ష బియ్యం ఆచారాన్ని పాటించడం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే సొంతింటి కలను తొందరగా సాకారం చేసుకోవాలంటే ఒక చిన్న వెండి ఇటుకను వెంకటేశ్వర స్వామి వారి పూజలో ఉంచాలి. శ్రావణ శనివారాలు మొత్తం పూర్తయిపోయిన తర్వాత దాన్ని తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు హుండీలో వేయాలి. ఇలా చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల త్వరలోనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. అలాగే శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వారి ప్రీతి కోసం బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటిని కలిపి చలిమిడి దీపాన్ని తయారు చేసుకుని ఆ చలిమిడి దీపాలు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర వెలిగించాలి. అలా వెంకటేశ్వర స్వామి దగ్గర చలిమిడి దీపాలు, పిండి దీపాలు వెలిగించినట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానపరమైన సమస్యలు అధిగమించి వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన భాను సప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఉన్నది గుర్తిస్తాం, ఉన్న లక్ష్మిని ఆరాధిస్తాం. అందుకు పుణ్యాల వల్లే లక్ష్మి లభిస్తుంది అని తెలుసుకోవాలి. ఇక్కడ మనకే కాదు ఇంద్రాదులకు కూడా. అయితే మనకి ఒక పుణ్యం ఫలం రావడానికి, పాపం ఫలం రావడానికి కొన్ని జన్మలు పడుతుంది. దేవతలకు అప్పటికప్పుడే జరిగిపోతుంది. ఎందుకంటే దేవతలు బాగుంటే లోకం బాగుంటుంది. వాళ్ళల్లో ఏదైనా దోషం కనబడితే భగవంతుడు వెంటనే రెక్టిఫై చేస్తాడు, లేకపోతే అదో ప్రమాదం ప్రపంచానికి. ఇంద్రుడంతటి వాడు కూడా ఏదో ఒక పొరపాటు చేశాడు, బుద్ధి కలిగేలా దెబ్బతీశాడు భగవంతుడు. దాని తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ లక్ష్మీ కటాక్షం పొందాడు. ఇక్కడ ఇంద్రుడు లక్ష్మీ కటాక్షం పొందినటువంటి గాథ మన మన్వంతరానికి సంబంధించింది. మన మన్వంతరం అంటే వైవస్వత మన్వంతరానికి సంబంధించిన గాథ. ఇప్పుడు అదే మనం చెప్పుకోవాలి, మన మన్వంతరపు కథే మనం చెప్పుకోవాలి. అయితే
ఎవడి దగ్గరైతే ధర్మము పుణ్యము ఉంటుందో వాళ్ళని అనుగ్రహించాలనుకుంటాడుట ఎవరు? భగవంతుడు, నారాయణుడు. ఆయన ఎవరిని అనుగ్రహించాలనుకుంటాడో వెంటనే ఆయన దయ వాళ్ళపై ప్రసరిస్తుంది. ఆయన దయ వాళ్ళపై ప్రసరించగానే వాళ్ళు సంపదలతో ఆనందంతో తొలతూగుతారు, జ్ఞానంతో ధన్యులవుతారు, దానితో ముక్తి పొందుతారు. చూసారా? అందుకు లోకంలో అనుభవించే సంపదలు భోగమైతే భగవంతుడి దయ వల్లే అవన్నీ లభిస్తున్నాయి. అదేవిధంగా భగవంతుడి దయ వల్లే జ్ఞానం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. అందుకే లోకంలో ఒక పని పూర్తి చేసుకుంటే సిద్ధి అంటాం, అదొక లక్ష్మి. ఏదైనా సాధిస్తే అది జయం, అది ఒక లక్ష్మి. ఆఖరికి మోక్షం సాధిస్తే అది లక్ష్మి, మోక్షలక్ష్మి. ఈ విధంగా సిద్ధలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, సంపదలక్ష్మి మొదలుకొని మోక్షలక్ష్మి వరకు అన్ని లక్ష్ములే. ఇది తెలుసుకోండి. మనం అనుకుంటాం ఒక వైరాగ్యవంతుడైనటువంటి ఒక యోగి పాపం దరిద్రుడని మనం అనుకుంటాం, కానీ అతడి దగ్గర అసలు లక్ష్మి కూర్చుంది, మోక్షలక్ష్మి. మర్చిపోవద్దు, జ్ఞానము మోక్షము కూడా లక్ష్మే, అది కూడా లక్ష్మీదేవి. అతడు మోక్షం అనే లక్ష్మి వాడి దగ్గర ఉంది. అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి అంటున్నాం, మర్చిపోతున్నామా? మోక్షలక్ష్మి ఆవిడ. అందుకే లక్ష్మి కానిదే ఉందండి. ఒక రమణ మహర్షి దగ్గర కోట్ల కొలది ఆస్తిపాస్తులు లేవు, మరి ఉన్న లక్ష్మి ఎవరు? మోక్షలక్ష్మి ఉంది ఆయన వద్ద. జీవన్ముక్తుడు కనుక మోక్షలక్ష్మి. ఒక యతీశ్వరుడు ఉంటాడు, సాధన చేస్తూ ఉంటాడు, బ్రహ్మ విద్యతో ఉంటాడు, వైరాగ్యంతో ఉంటాడు. మనకు తెలిసి అతని దగ్గర ఏమీ లేదు. అన్నీ ఉంటే ఈ సన్యాసి ఎలా అవుతాడండి? సన్యాసి దగ్గర ఉన్న లక్ష్మి ఎవరి దగ్గర లేదు. సన్యాసి దగ్గర ఉన్న లక్ష్మి పేరు వైరాగ్య లక్ష్మిట. వైరాగ్యం కూడా లక్ష్మి, అది దొరకడం మహా కష్టంలేండి. వైరాగ్యలక్ష్మి, జ్ఞానలక్ష్మి ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు లక్ష్మి ఎవరి దగ్గర లేదండి, వాళ్ళ దగ్గర ఉన్నది. ఏ లక్ష్మి దొరకాలన్నా భగవంతుడికి దయ పుట్టాలి మన మీద. ఆ నారాయణుడు ఒక్కసారి అనుగ్రహించాడా వాడికి అది లభిస్తుంది. వాడికి ఏది లభించిందో దాని పేరు లక్ష్మి అని పేరు. అది లభింపజేసిన వాడు విష్ణువు. ఇప్పుడు తెలిసింది కదా, అంటే విష్ణువు దయ చూపిస్తే కానీ మనకి లక్ష్మి లభించట్లేదు. విష్ణువు దయ ప్రసరించాలి. విష్ణువు దయ ఎవడి మీద ప్రసరిస్తుంది? ఎవడు యోగ్యుడు వాడి మీద ప్రసరిస్తుంది. అంతకంటే ఇంకేమున్నదండి? ఎవడికి యోగ్యత ఉందో వాడిపై విష్ణువు దయ చూపిస్తాడు. ఇక్కడ ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలి. లక్ష్మీ కటాక్షం అడగడం కాదు, కటాక్షం పొందడానికి అర్హత ఉందా లేదా మనం ఆలోచించాలి. అయితే విష్ణువు ఎవరి మీద దయ చూపిస్తాడు అంటే ఎవరి దగ్గర ధర్మం ఉందో, ఎవరి దగ్గర పవిత్రత ఉందో, ఎవరి దగ్గర తపస్సు ఉన్నదో, ఎవరి దగ్గర శీలము ఉందో వారిపై విష్ణువు యొక్క దయ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ధర్మము కలవారి మీద దయ ఉంటుంది. అయ్యా విష్ణువు ప్రపంచాన్నంతటి చూస్తుంటాడు కదా, అందరి మీద దయ ఉందంటారే, మరి వీళ్ళ మీదే దయ ఉంది అనడం ఏమిటండి అంటే, సూర్యుడు అంతా ప్రసరిస్తున్న అద్దంలోనే ఆయన కిరణాలు లోపలికి ఎలా వెళతాయో భగవంతుడి దయ అందరిపైన ఉన్న ధర్మము కలవారు, తపస్సులైన వారు, సాధకులైన వారు, మహాత్ముల మీదే కనిపిస్తుంది. ఆ విష్ణువు యొక్క దయకి ఎవరు నోచుకోరో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకి లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మనకి ఏది లభించినా మనకు ఉండవలసిన స్పృహ ఏమిటి? ఇది నారాయణుడు అంటే భగవంతుడు మనకిచ్చాడు, ఈ స్పృహ ఉండాలి. ఇది తెలుసుకుంటే కానీ తర్వాత కథ అర్థం కాదండి. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం. అది దయ పొందడానికి మంచి పనులు ముందు చేసాం, వచ్చింది సంపద, వచ్చింది దానితో అహంకారం పెరిగింది, మదం పెరిగింది, దయని మర్చిపోయింది. అదే జరిగింది ఇంద్రుడి కథలో. ఇది ఆలోచించవలసిన అంశం. ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి. అలాంటి ఇంద్రుడు ఒకప్పుడు ఊరేగుతూ ఉంటే ఆ మహానుభావుడికి ఒక దుర్వాస మహర్షి వచ్చి విష్ణుప్రసాదమైనటువంటి కుసుమాలను తీసుకొచ్చి ఇచ్చేట. ఇస్తే వెంటనే ఏం చేశారంటే, ఈ పాటి పువ్వులు మా నందనవనంలో లేవా అనుకుని ఆ విష్ణుప్రసాదాన్ని అహంకారంతో తాను ఊరేగుతున్న ఐరావతం యొక్క కుంభస్థలం మీద పెట్టేటండి. చూసారా? అదే అహంకారం. పదార్థ దృష్టి, ప్రసాద దృష్టి అని రెండు దృష్టిలు ఉంటాయట. పదార్థాన్ని పదార్థంగా చూస్తాం మనం, కానీ ప్రసాదం వేరు, పదార్థం వేరు. భగవంతుడి మీద పెట్టకముందు అది పువ్వు, భగవంతుడి మీద పెట్టాక అది ప్రసాదం. భగవత్ ప్రసాదాన్ని ఎంత శ్రద్ధగా పుచ్చుకోవాలి, ఇది ఆలోచించండి. ఇక్కడ ఈ కథలో మనకు చూపిస్తున్నది ఏంటంటే భగవత్ ప్రసాదాన్ని ఎలా పుచ్చుకోవాలి, తీర్థాన్ని ఎలా పుచ్చుకోవాలో కూడా శాస్త్రం మనకు చెప్తోంది. తీర్థం పుచ్చుకునేటప్పుడు పై వస్త్రాన్ని మడత పెట్టి నాలుగుగా చేసి ఎడమ చేతిలో పెట్టుకుని దానిపై కుడి చెయ్యి పెట్టి శ్రద్ధగా కూర్చుని పుచ్చుకోవాలట. అందుకని ఒంటి చెయ్యి చాచి తీర్థం పుచ్చుకున్న, ప్రసాదం పుచ్చుకున్న మహాపాపం. పై ఇచ్చిన ప్రసాదాన్ని పక్కన పెట్టి తర్వాత ఎప్పుడో వాడతాన్ని కాకుండా శ్రద్ధగా వాడటం అనేది చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడిపై పెట్టి తీసిన పువ్వుకి ఎంత శక్తి ఉంటుందో మన కళ్ళతో మనం చూడలేం. ఆయన ముందు పెట్టనంత వరకు అది పువ్వు, ఆయన మీద పెట్టిన తర్వాత శక్తి అందులో ప్రవేశిస్తుంది. అప్పుడు ఇది ప్రసాదం. ప్రసాదం అంటే అనుగ్రహం.
ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటివి అన్నీ ఆయన ప్రసాదాలే. ప్రసాదం అంటే దేవుడికి నివేదన చేసిందే కాదు, నువ్వు ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతిదీ ప్రసాదమే. అందుకే రమణ మహర్షి ఒక మాట చెప్తారు, ప్రపంచాన్ని పదార్థ దృష్టితో చూడకుండా ప్రసాద దృష్టితో ఎవడు చూస్తాడో వాడికి బ్రహ్మజ్ఞానం వస్తుంది, వాడికి మోక్షం లభిస్తుంది. మీరు దేనివల్ల ఒక పోషింపబడుతున్నారో, దేనివల్ల గుర్తింపబడుతున్నారో అది ప్రసాదం. అది ప్రకృతిలో మనం పొందుతున్నాం. ఆకలి వేసింది, అన్నం తిన్నారు. అన్నం ఏం చేసింది? మిమ్మల్ని ఆకలి తీర్చింది, బ్రతికించిందా లేదా? అది పదార్థం కాదు, ప్రసాదం. ఇలా ప్రతిదీ కూడా భగవత్ ప్రసాదం అని మనం అనుభవించడం చేతనైతే చిత్తం శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమైతే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ప్రసాదం దృష్టి లేనివాడు, ప్రసాదపు విలువ తెలియనివాడు ఎవడైతే ఉంటాడో వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం లుప్తమైపోతుంది. ఇంద్రుడికి అంతవరకు బాగుందండి, ముల్లోకాల ఐశ్వర్యం లభించింది. పైగా ఈ మధ్యనే జంభాసురుడనే రాక్షసుడిని సంహరించాట, అందుకు ఊరేగింపు ఆయన గారికి. అది ఆ ఊరేగిస్తూ వెళ్తున్నాడు ఏనుగు మీద కూర్చొని. కాస్త సక్సెస్ వస్తే అహంకారం ఎంత వస్తుంది కథలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ అంతా మన నిర్వాహకం అనుకుంటాం. అదే కాస్త ఓటం వచ్చిందనుకోండి, ఏం చేస్తామండి? దురదృష్టం. అది మన చేతుల్లో లేదు, అది మాత్రం భగవంతుడికి అప్పగించేస్తాం. అదే సంపదలు వచ్చాయనుకోండి, అది మన నిర్వాహకం, అది వచ్చింది బాధ. విజయం సాధిస్తే మనది, అపజయం వచ్చిందనుకోండి కలిసి రాలేదండి అది. మరి జయం వచ్చినప్పుడు అప్పుడు కలిసి వచ్చిందండి, భగవంతుడు కటాక్షించాడు అనుకోగలమా? అనుకోవాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇంద్రుడికి అసలే విజయపు మత్తు, సంపదల మత్తు రెండు ఉన్నాయండి ఇక్కడ. అధికారము, సంపద, యవ్వనము, ఈ మూడు వచ్చాయా ఇంకా చిన్న పెద్ద ప్రసాదం పదార్థం తేడాలు తెలియవు. అందుకే దూర్వాసు ఇచ్చిన ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా ఎప్పుడైతే ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడో దాని పేరు అసలు మదగజం. తన మీద కూర్చొని రాజుగారిని మించిపోయిన మదం దానికి. అది ఆ పువ్వుల్ని ఏదో చిరాకు పడుతోందని తెలిసి ఆ దండని కింద పెట్టి కాలుతో తొక్కిపోయింది. అది స్వస్తి. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. సిరులు కురిపించే శ్రీలక్ష్మి శ్రావణ మాసంలో ఈరోజు చాలా విశేషకరమైనటువంటి శనివారం, శుద్ధ షష్ఠి కూడాను. ఈ యొక్క షష్ఠీ తిథిరీత్యా చాలామంది సూపాదన వ్రతం అనేటువంటిది కూడా ఆచరించే సాంప్రదాయం ఉంది. శివునికి ప్రీత్యర్థం ఆచరించేటువంటి వ్రతంగా చెప్తారు. సూన అంటే పప్పు అన్నం. పప్పు అన్నం తయారు చేసి ఈరోజు శివునికి గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే పులకంగా శివానుగ్రహంతో అద్వితీయమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఆవు నేతితో దీపారాధన చేయాలి వెంకటేశ్వర స్వామి వారి వద్ద. ఆవు నెయ్యి దీపారాధన చెప్పలేనంత అదృష్టాన్ని కూడాను ప్రసాదిస్తుంది మనకు. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి లడ్డూ నివేదనతో పాటు ఆ స్వామికి తులసి మాలికను సమర్పించి వెంకటేశ్వర వజ్ర కవచం అనేటువంటిది గనక ఈ శ్రావణ శనివారం నాడు ఎవరైతే ఇంటిలో పఠిస్తారో వారికి కలియుగ వాసుడైనటువంటి ఆ శ్రీనివాసుడు అభీష్టములను ప్రసాదిస్తాడు. సహజసిద్ధంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు వివిధ రకాలైన ఆభరణాలని కూడాను భగవంతునికి సమర్పించే లక్షణం ఉంది. మనకు అనారోగ్యం పట్టి పీడించినప్పుడు అనారోగ్యం తొలగిపోవాలని మనం మన ఒంటి మీద ఉన్న నగల్ని కూడాను స్వామివారి హుండీలో వేస్తామని మొక్కుంటాం. నిజంగా ఎంతో గొప్ప విషయం అన్నమాట. ఆభరణాలను స్వామికి సమర్పించడం వల్ల కూడాను అనారోగ్యాలు తొలగిపోతాయి. పూర్వకాలంలో రాజులు సైతం కూడాను విజయసిద్ధిని సాధించినప్పుడు, అనారోగ్యాలు తొలగి ఆరోగ్యం వచ్చినప్పుడు వారికి తోచిన సంతంగా బంగారు నగలను ఆభరణాలను స్వామివార్లకు సమర్పించేవారు
వారి ఇష్ట దైవాలకు. దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం గ్రహించండి, అంత గొప్పదనమాట. అందుకే రత్న భాండారాలు అనేటువంటివి దేవాలయాల్లో నేటికి కూడా మనకు దర్శనమిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:41. తిథి షష్ఠి తెల్లవారుజామున 5:45 వరకు. నక్షత్రం చిత్త తెల్లవారుజామున 5:48 వరకు. వర్జం మధ్యాహ్నం 11:45 నుంచి 1:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:42 వరకు. అమృతకాలం రాత్రి 10:35 నుంచి 12:23 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. శనివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, ఎందుకంటే సూర్యోదయంతో మనకు దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. అందుకని సూర్యోదయానికి ముందే స్నానం చేయటం, విశేషించి కేజింపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి పసుపు కలిపి ఆవులకు రాయడం, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, హనుమాన్ చాలీసా పారాయణ, హనుమంతునికి ప్రదక్షిణాలు, అప్పాల నివేదన, సింధూరం పూజ, లేకపోయినట్లయితే తమలపాకులతో పూజ, వెంకటేశ్వర దీపారాధన, ఇవి చాలా సత్ఫలితాలను అందజేస్తాయి. విశేషించి శ్రావణ మాసంలో వెంకటేశ్వర వ్రతం అనేటువంటి ప్రత్యేకమైన వ్రతాన్ని ప్రతి శనివారము చేస్తూ ఉంటారు. అలా ఈ మాసంలో చేసేటువంటి వ్రతం యొక్క ఆరంభం ఈరోజు జరుగుతుందన్నమాట. అలాగే సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం ద్వారా ఆరోగ్యం సంభవిస్తుంది. నేటి ఆణిముత్యాలు. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. ఇలా చూసిన చూపు ఎవరి మీద చూసిందో వాడికి సమత్వం అబ్బుతుంది. ఏమిటి ఆ మాటకు అర్థం? ఇలా చూస్తే చూస్తోంది, చూడరా వాడిని సృష్టించాను, వాడికి బుద్ధినిచ్చాను, మనసునిచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, శరీరం ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువునిచ్చాను, వాడికి ఏం అక్కర్లేదు, చూడు ఎలా తిరుగుతున్నాడు అని చూస్తుంటుంది. అదే ఇలా చూసింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? వీడు పాపం నన్ను నమ్ముకుని నా కోసం అమ్మా అనుగ్రహించమ్మా 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 అని తిరుగుతున్నాడు. వంకర చూపు అంటే ఇలా చూడకుండా ఇలా చూసిన చూపు, ఇలా నిలువుగా సరళ రేఖలో కాకుండా ఇలా అడ్డంగా చూసింది. పరమ ప్రీతితో చూస్తే పొట్టి చూపు చూస్తారు. ఆవిడ ఇలా చూసిందంటే ప్రీతి ఎక్కువ అని గుర్తు. ఇలా ఎవరినైనా ఆవిడ చూసిందనుకోండి, అది ఆ చూపు శక్తి. ఆవిడ ఇలా చూడాలని మనం కోరుకోవాలి, మనం ఎంతసేపు చూశామన్నది కాదు. ఒక్కసారి ఆ తల్లి చూపుల్లో పడితే ఆవిడ ఇలా చూసుకుంటూనే ఉంటుంది. మనని ఇలా చూసిందనుకోండి, అంతే సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని సందర్భముల యందు ఒక్కలా ఉండగలుగుట అంటే వైరాగ్యం వస్తుంది.
ఎప్పుడు రావలసిన సమయంలో వండిన పదార్థం ఏ కాలంలో పెట్టాలో ఆవిడికి తెలుసు, ఏ కాలంలో ఏమి ఇవ్వాలో ఆవిడికి తెలుసు. వైరాగ్యం ఎప్పుడు ఇవ్వాలో ఆవిడికి తెలియదా? వచ్చేస్తుందేమో అని బెంగెట్టుకోవడం ఎందుకు? అలా అక్కర్లేని బెంగ అక్కర్లేదు. అది వస్తే సమతాం వితన్వన్, సమత్వం వస్తుంది. సమత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉందని సంతోషం కాదు, అది లేదని బెగ్గలేదు. ఎక్కడ ఉండండి ఒక్కలాగే ఉంటాడు. అందుకే మూకశంకరులే ఒక చోట అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. శివ శివ ఆమ్రెడితం వేశారు. ఏదైనా ఆశ్చర్యకరమైనది విన్నాననుకోండి, శివ శివ అబ్బా అలా అండి అంటాం. శివ శివ పశ్యంతి సమం, మా ఏం ఆశ్చర్యం అమ్మా, నీ అనుగ్రహం పొందిన వాడికి అన్ని సమానమే. ఏవి? శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష. కటాక్షితా అంటే పొట్టి చూపు, కటాక్షము అంటే ఇలా చూసింది ఇలా చూసింది కాదు, ఇలా చూస్తే కటాక్షం. కడగంటి చూపుని కటాక్షం అంటారు ఇక్కడి నుంచి చూస్తే. ఎవరు అలా పొందాడో వాడు శ్రీకామాక్షీ కటాక్షితా పురుష విపినం భువనం. వాడిని తీసుకెళ్లి అంతఃపురంలో పెట్టండి, అరణ్యంలో పెట్టండి, ఒకలాగే ఉంటాయి. అంతఃపురం అని సంతోషం లేదు, ఇది అరణ్యం అని బెగ్గలేదు. అంటే భయం లేదు, రాగం లేదు, రెండూ లేవు, సమానంగా ఉంటాడు. విపినం భువనం అమిత్రమిత్రం. ఆయన పట్ల శత్రుత్వం ఎవరికైనా ఉందేమో, ఆయనకి శత్రుత్వం మాత్రం లేదు. అది అజాత శత్రువు అంటే పుట్టని శత్రువులు కలిగిన వాడు. అంటే ఆయన కొంతమందికి శత్రువు, అది వాళ్ళ కర్మ. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఆయన పట్ల శత్రుత్వం పెట్టుకున్నారు, ఆయన ఎప్పుడూ పెట్టుకోడు. అలా పెట్టుకుంటే పాడైపోతారు ఎవరైనా సరే. అలా పెట్టుకోకూడదు, శత్రుత్వం పెట్టుకోకూడదు. ప్రేమతో జయించాలి తప్ప శత్రుత్వ భావన మనసు ఎందు పొటమరించరాదు, దోషం అది. అందుకే అవతల ఆయన ప్రేమతోనే ఉన్నాడు, నువ్వు ఆయన మీద శత్రుత్వంతో ఉన్నావు. ఇప్పుడు ఎవడు ప్రశాంతంగా ఉంటాడు? ఎవడు ప్రేమతో ఉన్నాడో వాడే ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి శ్రీకామాక్షీ కటాక్షితా పురుష మిత్రమిత్రం. శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు, అందరూ మిత్రులే. లోష్టంచ యువతి బింబోష్టం. ఆయనకి ఒకదాని యందు రాగము లేదు, ఒకదాని యందు పారుష్యము లేదు, అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఇది ఎవరికి కలిగింది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో, ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది. ఇది ఆవిడ వైభవం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో. ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి, ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు, మహా ఉపాసకులు, మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యెత్తేశారు. ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు, ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది, ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో. అదే తల్లికి మంత్ర శరీరం ఉంటుంది. ఆ మంత్ర శరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యువేనాస్మి సమావృత్తక, యువేనాస్మి సమావృత్తక, త్వదను ధ్యాన బృంహితః, త్వదను ధ్యాన బృంహితః, వక్తుం శ్రేయ సమర్థోస్మి, వక్తుం శ్రేయ సమర్థోస్మి, త్వత్ప్రసాద జనార్దన, త్వత్ప్రసాద జనార్దన, తత్ప్రసాద జనార్దన. జనార్దన
నిన్ను సతతము ధ్యానం చేయడం వల్ల పుంజుకొని యువకునిలాగా తయారయ్యానయ్యా. నీ అనుగ్రహం వల్ల శ్రేయస్సును గురించి చెప్పడానికి శక్తుడునయ్యానయ్యా. మాధవ, స్వయంగా నీవే ధర్మరాజుకు శ్రేయస్కరమైన దానిని ఎందుకు ఉపదేశించవు? నువ్వు ఏమో చెప్పచ్చు కదా. ఎందుకే నాతో చెప్పించాలనుకోవటంలో నీవు ఏమి ఆశించావు? అదేదో చెప్పు అన్నాడు. అదే నాతో ఎందుకు చెప్పిస్తున్నావు చెప్పు. అప్పుడు వాసుదేవుడు ఇలా చెప్పాడు. యశశ శ్రేయసచ్చైవ యశశ శ్రేయసచ్చైవ మూలం మాం విద్ధి కౌరవ మూలం మాం విద్ధి కౌరవ మత్తః సర్వేభి నిర్వృత్తాగ మత్తః సర్వేభి నిర్వృత్తాగ భావ సదాత్మకాగ. యశస్సుకు శ్రేయస్సుకు కూడా మూలం నేనే అని తెలుసుకో. భీష్మ, సత్తు అసత్తు రెండిటికీ సంబంధించిన భావాలన్నీ నా నుండే ఉద్భవిస్తున్నాయి. చల్లని కిరణాలు గలవాడు చంద్రుడని చెబితే ఎవడు ఆశ్చర్యపడతాడు? ఎవడు? అలాగే యశపూర్ణుడు కృష్ణుడంటే ఎవరికీ విస్మయం కలగదు కదా. మహా తేజస్వి, నీకు నేను యశస్సు కలిగించవలసి ఉంది కాబట్టి అందుచేత నా విశాల బుద్ధిని నీలో ప్రవేశపెట్టాను. రాజా, ఈ భూమి నిశ్చలంగా నిలిచినంతకాలం నీ కీర్తి అక్షయమై లోకాలన్నిటా వ్యాపిస్తుంది. యచ్చత్వం వక్షసే భీష్మ యచ్చత్వం వక్షసే భీష్మ పాండవాయాన్ పృచ్ఛతే వేద ప్రవాద వివతే వేద ప్రవాద వివతే స్థాస్యతే వసుధాతలే స్థాస్యతే వసుధాతలే. భీష్మ, ధర్మరాజు అడిగినప్పుడు అతడికి నీవు చెప్పేదంతా భూమిపై వేదవాక్కులా స్థిరంగా నిలుస్తుంది. ఎవరైనా ఈ స్థాయిలో నీలాగా ఆత్మను బుద్ధిలో ప్రవేశపెట్టి ప్రవర్తిస్తే వారు మరణించాక సర్వ పుణ్యాల ఫలాన్ని అనుభవిస్తారు. భీష్మ, నీ కీర్తిని మళ్ళీ ఎలా విస్తరింపజేయాలా అని ఆలోచించాను. ఈ కారణంతో నీలో నా దివ్యబుద్ధిని నిలిపాను. మానవుని కీర్తి భూమి మీద ఎంతకాలం నిలుస్తుందో అంతకాలం అతనికి అక్షయమైన స్థానం లభిస్తుంది. ఇది నిశ్చయం. రాజా, హతశేషులైన రాజులు నీ చుట్టూ చేరి ఉన్నారు. నిన్ను ధర్మాలను గురించి ప్రశ్నించాలని అనుకుంటున్నారు. ఆ ధర్మాలు వారికి చెప్పు. నీవు వయసులో పెద్దవాడివి, శాస్త్రము ఆచారము తెలిసిన వాడివి. రాజధర్మాల్లోనూ ఇతర ధర్మాలన్నిటిలోనూ నేర్పరివి నువ్వు. పుట్టిన మొదలు నీలో ఒక్క పాపం కూడా కనపడలేదు. సర్వధర్మాలు నీకు తెలుసునని రాజులందరికీ తెలుసు. తండ్రి కొడుకులకు చెప్పినట్లు వారికి పరమధర్మం చెప్పు. నువ్వు నిత్యము ఋషులను దేవతలను ఉపాసిస్తావు. అందుచేత నీవు మిగలకుండా అంతా తప్పక చెప్పాలి. ధర్మం శుశ్రూష మాణేభ్యః ధర్మం శుశ్రూష మాణేభ్యః పృష్టేన చ సతా పునః పృష్టేన చ సతా పునః వక్తవ్యం విదుషా చేతి వక్తవ్యం విదుషా చేతి ధర్మమాహుర్ మనీషిణః ధర్మమాహుర్ మనీషిణః ధర్మమాహుర్ మనీషిణః. ధర్మం వినాలని ఎవరైనా అడిగితే, ముఖ్యంగా వారు సత్పురుషులైతే తప్పక చెప్పడమే ధర్మం అని బుద్ధిమంతులు చెబుతారు. అలా చెప్పని వానికి దోషం కలుగుతుంది. అందుచేత కురుత్తమ, తెలుసుకోవాలనేటువంటి కోరికతో పుత్రులు పౌత్రులు అడిగినప్పుడు సనాతన ధర్మాలన్నిటినీ నీవు ఉపదేశించు అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం.
మహా తేజస్వి అయినటువంటి భీష్ముడు ఇలా చెప్పాడు, గోవిందా, నీ అనుగ్రహం వల్ల ధర్మాలను చెబుతాను. నా మాట మనస్సు దృఢంగా ఉన్నాయి. నీవు సర్వ ప్రాణులకు ఆత్మవు, శాశ్వతడు. ధర్మాత్ముడైన ధర్మరాజు నన్ను ధర్మాల గురించి వరుసగా అడగవచ్చు. నేను అన్ని ధర్మాలు చెబుతాను. ధర్మాత్ముడు మహాత్ముడు అయినటువంటి ఏ రాజు జన్మించటంతో మహర్షులంతా సంతోషించారో ఆ ధర్మరాజు నన్ను ధర్మాలను అడగవచ్చు. ఉజ్వలమైనటువంటి కీర్తి, ధర్మ ప్రవర్తన కల కురువంశం వారిలో అతనికి సాటి ఎవడూ లేడు. అటువంటి ధర్మరాజు నన్ను ప్రశ్నించుగాక. ధైర్యము, దమము, బ్రహ్మచర్యము, క్షమ, ధర్మము, ఓజస్సు, తేజస్సు అతడిలో శాశ్వతంగా ఉంటాయి. అట్టి ధర్మరాజు నన్ను ప్రశ్నించని. బంధువులను, అతిథులను, సేవకులను, ఆశ్రితులను బాగా సమ్మానించే ధర్మరాజు నన్ను అడగవచ్చు. సత్యము, దానము, తపస్సు, శౌర్యము, శాంతి, సామర్థ్యము, స్థిరత్వము ఈ గుణాలన్నీ గల ధర్మరాజు నన్ను అడగవచ్చు. యోన కామాన్న సంరంభాత్, యోన కామాన్న సంరంభాత్, న భయాన్నార్త కారణాత్, న భయాన్నార్త కారణాత్, కుర్యాద ధర్మం ధర్మాత్మా, కుర్యాద ధర్మం ధర్మాత్మా, సమాం పృచ్చత్ పాండవః, సమాం పృచ్చతు పాండవః. కామం వల్ల కానీ, తొందరపాటు వల్ల కానీ, భయం వల్ల కానీ, అర్థం వల్ల కానీ అధర్మం ఆచరించని ధర్మరాజు నన్ను అడగవచ్చు. ఎవనిలో సత్యము, క్షమ, జ్ఞానము నిత్యము ఉంటాయో, ఎవడు అతిథి ప్రియుడో, సజ్జనులకు ఎవడు నిత్యము దానం చేస్తాడో అతడు నన్ను అడగవచ్చు. యజ్ఞము, వేదాధ్యయనము, ధర్మము అనే వాటిపై నిత్య శ్రద్ధ కలిగి శాంతుడై విద్యా రహస్యాలు విన్న ధర్మరాజు నన్ను అడగవచ్చు అన్నాడు. అప్పుడు వాసుదేవుడు ఇలా అన్నాడు, బాగా సిగ్గుతో కూడిన ధర్మరాజు లోకనింద కలుగుతుందనే భయంతో నిన్ను చేరలేకపోతున్నాడు. పూజ్యులను, భక్తులను, గురువులను, చుట్టాలను, ఇలా పూజ్యులను బాణాలతో కొట్టి ఇప్పుడు నీ దగ్గరకు దూరంగా ఉన్నాడు, రాలేకపోతున్నాడు అన్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, బ్రాహ్మణానాం యథా ధర్మక, బ్రాహ్మణానాం యథా ధర్మక, దానమధ్యయనం తపః, క్షత్రియాణాం తథా కృష్ణ, సమరే దేహ పాతనం, సమరే దేహ పాతనం. కృష్ణ, దానం, అధ్యయనం, తపస్సు బ్రాహ్మణులకు ధర్మమైనట్లే క్షత్రియులకు యుద్ధంలో దేహం విడపటం ధర్మం. తండ్రులు, తాతలు, సోదరులు, గురువులు, బంధువులు ఎవరైనా సరే చెడు మార్గంలో నడిస్తే వారిని యుద్ధంలో చంపవచ్చు అని ధర్మమే చెప్పింది. ప్రతిజ్ఞ చేసి ఆచరించని వారిని, పరమ లోపులను, పాపులను, గురువులైనా సరే క్షత్రియుడు యుద్ధంలో సంహరిస్తాడు. అలా చంపే క్షత్రియుడు ధర్మం తెలిసినవాడు. సనాతనమైన ధర్మసేతువును లోపం వల్ల పరిశీలించని వాడిని క్షత్రియుడి యుద్ధంలో చంపుతాడు. అతడు ధర్మవేత్తయే. యుద్ధంలో భూమిని రక్తమనే నీటితో, కేశాలనే గడ్డి పరకలతో, గజాలనే పర్వతాలతో, ధ్వజాలనే చెట్లతో నింపే క్షత్రియుడు ధర్మవేత్తయే. శత్రువు యుద్ధానికని పిలిస్తే క్షత్రియుడు తప్పనిసరిగా యుద్ధం చేయాలి. యుద్ధం ధర్మాన్ని, స్వర్గాన్ని, లోకాన్ని సాధిస్తుందని మనువు చెప్పాడు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాక ధర్మరాజు వినయంతో భీష్ముని చూపుకు అందేటంత దూరంలో ముందుగా నిలబడ్డాడు. మెల్లగా దూరంగా భయం, గౌరవం, భక్తి, ప్రేమ, సిగ్గు. ధర్మరాజు భీష్ముడి పాదాలంటి నమస్కరించాడు. మెల్లగా నిదానంగా ముట్టుకున్నాడు. ఎందుకంటే గుచ్చుకున్న బాణాలంతా గట్టిగా ముట్టితే లోపలికి దిగబడతాయి. అందుకని
మెల్లగా ఊరికే అట్లా భీష్ముడు అతన్ని చూసి ఎంతో సంతోషించాడు. ధర్మరాజును తలను ముద్దాడి కూర్చో అన్నాడు. దగ్గరికి పిలిచాడు. కూర్చో అన్నాడు. ధర్మరాజు, నాయన భయం లేకుండా అడుగు అన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నన్ను చూసి ఎందుకు నాన్న భయపడుతున్నావు? నువ్వు ఎత్తి పెంచినవాడు కదా, ఏంటి నన్ను చూసి, తాతను చూసి నువ్వు భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నీకేం కావాలని అడుగు, నేను చెప్తాను కదా. కృష్ణాయ పరమాత్మనే నమః. 56వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. కృష్ణునికి నమస్కరించి పితామహునికి అహంబో అభివాదయే నమస్కారం చేశాడు. అహంబో అభివాదయే అని నమస్కరించి గురువులందరినీ గౌరవించి ధర్మరాజు ఇలా ప్రశ్నించాడు. అందరికీ నమస్కారం చేశాడు. రాజ్ఞాం వై పరమో ధర్మక, రాజ్ఞాం వై పరమో ధర్మక ఇతి ధర్మ విదో విదుః మహాంత మేతం భారం చ మన్యే తద్బ్రూహి పార్థివ, మన్యే తద్బ్రూహి పార్థివ. రాజా, ధర్మవేత్తలు రాజులకు ధర్మమే అన్నిటికంటే గొప్పది అంటారు. ఆ ధర్మం చాలా భారమైనదని కూడా నేను భావిస్తున్నాను. దీని గురించి చెప్పు పితామహ. రాజధర్మాలను గురించి విశేషంగా చెప్పు. జీవలోకానికి అంతటికీ రాజధర్మమే గతి. పారాయణం నాకు ఇప్పుడు అదే గత కావాలా? అప్పటికి ఆ రాజుకి ఆ కాలానికి తగు ధర్మాలు చెప్తున్నాడు ఇక్కడ. కురుత్తమ రాజధర్మాల్లో ధర్మం, అర్థం, కామం అనేవి ఉన్నాయి కదా. స్పష్టంగా మోక్షధర్మం అంతా ఇందులోనే ఉంది కదా. గుర్రానికి పగ్గాల్లాగా, ఏనుగుకు అంకుశంలాగా లోకానికి ధర్మం చెప్పబడింది కదా. రాజ ఋషులు ఆచరించిన ఆ ధర్మంలో రాజు ఏమాత్రం పొరబడినా లోక వ్యవస్థ మిగలదు కదా. ఉదయిస్తూనే సూర్యుడు అశుభమైన చీకటిని నశింపజేస్తాడు కదా. అలాగే రాజధర్మాలు లోకాన్ని బాధించే పాపాన్ని దూరం చేస్తాయి పితామహ. అందుచేత ముందుగా నా కోసం రాజధర్మాలను ఉపదేశించు. ఎందుకంటే రాజు నేను చేసే ధర్మాలు కావాలి కదా. ధర్మాచరణ చేసేవారిలో నీవు ఉత్తముడవు. పరంతప, మాకు అందరికీ నీ నుండే ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. వాసుదేవుడు బుద్ధిలో నిన్నే ఉత్తమునిగా భావిస్తాడు అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ఇలా ప్రారంభించాడు. నమో ధర్మాయ మహతే, నమో ధర్మాయ మహతే, నమః కృష్ణాయ వేదసే, నమః కృష్ణాయ వేదసే. బ్రాహ్మణేభ్యో నమస్కృత్య, బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్, ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. గొప్పదైన ధర్మానికి నమస్కారము, సృష్టికర్త అయిన కృష్ణునికి నమస్కారము, బ్రహ్మతత్వం తెలిసిన బ్రాహ్మణులకు నమస్కరించి శాశ్వతాలైనటువంటి ధర్మాలను చెబుతాను. ధర్మరాజా, నేను చెప్పే రాజధర్మాలను సంపూర్ణంగా దీక్షతో విను. ఇంకా నీవు ఏది కోరినా చెబుతాను, విను. నీ ఇష్టం వచ్చింది కోరు. మున్ముందుగా రాజు ప్రజలను సంతృప్తిపరిచే బుద్ధిని కలిగించుకొని దేవతల పట్ల, ద్విజాతుల పట్ల అంటే యథావిధిగా ప్రవర్తించాలి. రాజు దేవతలను బ్రాహ్మణులను పూజించి ధర్మ రుణము తీర్చుకున్నవాడవుతాడు. లోకమంతా అప్పుడు అతనిని పూజిస్తుంది. నాయన ధర్మరాజా, కార్యసిద్ధికి ఎప్పుడూ పురుష ప్రయత్నంతో ప్రయత్నించు. పురుష ప్రయత్నం లేకుండా దైవము రాజుల ప్రయోజనాలను తీర్చదు. మానవ ప్రయత్నము దైవము రెండూ సమానమే. రెంటిలో మానవ ప్రయత్నమే గొప్పదని నేను భావిస్తాను. దైవము నిశ్చితమని పిలుస్తారు. దాని గురించి ప్రయత్నం అక్కరలేదు. విపన్నే చ సమారంభే, విపన్నే చ సమారంభే సంతాపం మా స్మ వై కృతాః, సంతాపం మా స్మ వై కృతాః.
ఘటస్వైవ సదాత్మానం ఘటస్వైవ సదాత్మానం రాజ్ఞామేష పరో నయః రాజ్ఞామేష పరో నయః. ఆరంభించిన పని మధ్యలో చెడిపోతే సంతాపం చెందకు, నిత్యము దానిని మళ్ళీ కూర్చడానికి ప్రయత్నించు. రాజులకు ఇది ఉత్తమమైన చివరి నీతి. రాజులకు సత్యాన్ని మించి సిద్ధిని గూర్చేది మరేదీ లేదు. సత్యం మీద ఆసక్తి గల రాజు ఇహపరాల రెండింట ఆనందం పొందుతాడు. రాజేంద్ర, ఋషులకు కూడా సత్యమే శ్రేష్టమైన ధనం. రాజుకు సత్యం కంటే విశ్వాస కారణం మరొకటి లేదు. గుణవాన్ శీలవాన్ దాంతః మృదుర్ధర్మ్యో జితేంద్రియః మృదుర్ధర్మ్యో జితేంద్రియః సుదర్శస్థూల లక్ష్యస్య నభ్రస్యేత సదాశ్రియః నభ్రస్యేత సదాశ్రియః. గుణశీలులు కలవాడు, చపలత లేని మృదు స్వభావుడు, ధార్మికుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, దర్శనీయుడు, చక్కగా నవ్వుతూ కనిపించేవాడు, పెద్ద పెద్ద లక్ష్యాలున్న వాడైనా రాజు ఎన్నటికీ సంపదల నుండి జారిపోడు. బాగా నవ్వుతూ ఉండేవాడు అంటే ఎప్పుడూ ఎరగబడి నవ్వేవాడు కాదు, వాడి దగ్గర అన్నీ వెళ్ళిపోతాయి, అది కాదు. రాజుకు చెప్పారు ఇక్కడ, కురునందన, అన్ని కార్యాల్లోనూ రుజు స్వభావం పాటించు. నువ్వు ఆ సరళ స్వభావాన్ని నీతి విచారంతోనూ వేదాలతోనూ రక్షించుకో. ఎల్లప్పుడూ మృదువుగానే ప్రవర్తించే రాజును అంతటా ఉల్లంఘిస్తారు. తీవ్రంగా ఉంటే లోకం భయపడుతుంది. అందుచేత సమయానికి అనుకూలంగా రాజు రెండు విధాలను అనుసరించాలి. పుత్ర, విద్యావేత్తలైన విప్రులను దండించరాదు. బ్రాహ్మణుడంటే లోకంలో ఉత్తమ ప్రాణి. బ్రాహ్మణుని కించపరచకూడదు, బ్రాహ్మణునికి అవమానం చేయకూడదు. అంటే వేదాభ్యాసం చేసేవారికి, అగ్ని కార్యం చేసేవారికి, గాయత్రి మంత్రాన్ని చేసేవారికి, వేద విధులతో ఉండేటువంటి వాళ్లకు క్రమప్రకారంగా ఆచారంగా విచారించే అటువంటి వాళ్ళనే బ్రాహ్మలు. రాజేంద్ర, మహాత్ముడైన మనువు 2 శ్లోకాలు ఇలా పఠించాడు. ధర్మజ, స్వధర్మాల్లో వాటిని మనసులో పెట్టుకో. నీళ్ల నుండి అగ్ని పుట్టింది, బ్రాహ్మణుల నుండి క్షత్రియుల జాతి పుట్టింది, రాతి నుండి లోకం పుట్టింది. అన్నిటా ప్రసరించే వాటి తేజస్సు తమ తమ జన్మస్థానాల్లో మాత్రం అణిగిపోతుంది కదా. ఎప్పుడు ఇనుము రాతిని నశింపజేస్తుందో, అగ్ని నీటిని నశింపజేస్తుందో, క్షత్రియుడు బ్రాహ్మణులను ద్వేషిస్తాడో, అప్పుడే ఆ 3 ఇనుము, అగ్ని, క్షత్రియుడు నశిస్తాడు. అందుచేత మహారాజా, బ్రాహ్మణులు నీకు నమస్కరించదగినవారు. వాళ్ళకేమి సహాయం చేయొద్దు, నమస్కారం చేయించాలంతే. వాళ్ళనేమనద్దు. ఎందుకు నీకు తాపత్రయం? వాళ్ళని అవమానం చేయొద్దండి, వాళ్ళని అవహేళన చేయొద్దండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.